नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। एमसीपीयू तेलंगाना स्टेट सेक्रेटरी गडकरी रवि ने कहा कि अमेरिकन साम्राज्यवाद और जंग की वजह से जरूरी चीजों के दाम बढ़ गए और गरीब लोगों को मुश्किलों का सामना करना पड़ रहा। उन्होंने दोनों देशों से जंग रोकने की अपील की। भगत सिंह, राजगुरु और सुखदेव की 95वीं पुण्यतिथि के मौके पर एमसीपीआईयू वरंगल डिस्ट्रिक्ट कमेटी की देखरेख में वरंगल रेलवे स्टेशन से अंडर ब्रिज ओकर भवन तक एक बड़ी रैली निकाली गई। मीटिंग की अध्यक्षता वरंगल सिटी सेक्रेटरी मलुथु सागर ने की। उन्होंने भगत सिंह, राजगुरु और सुखदेव की तस्वीरों पर माला चढ़ाई और उन्हें श्रद्धांजलि दी। एमसीपीआईयू स्टेट सेक्रेटरी गडकरी रवि इस प्रोग्राम के चीफ गेस्ट थे। पार्टी के स्टेट डिस्ट्रिक्ट सिटी कमेटी के नेता सिक्ति संबैया गुण, कुमार स्वामी, नर्रा प्रताप, मुक्केरा रामास्वामी, गोवर्धन और दूसरे लोग शामिल हुए। इस मौके पर बोलते हुए गडकरी रवि ने कहा कि अमेरिका और इजराइल इंटरनेशनल लेवल पर खूनी और दुनिया को बर्बाद करने वाले देश बने घूम रहे हैं। इसकी वजह जहां जमा हुई दौलत है। उन्होंने कहा कि दुनिया में जंग की वजह से तेल, ऑयल और गैस का संकट पैदा हो गया और इसका असर लोगों की जिंदगी पर पड़ रहा। उन्होंने कहा कि ईरान पर यूएस और इजराइल जो जंग छेड़ रहे हैं उसकी वजह से, तेल संकट की वजह से गैस के दाम बढ़ जाएंगे और लोग उबर नहीं पाएंगे। शहीद भगत सिंह, రాజగురు సుఖదేవుల యొక్క వర్ధంతి సందర్భంగా ఎంసీపీయు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు అమెరికా దాని సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతి పరిరక్షణ కొరకై భారతదేశంలో మతోన్మాద కార్పొరేట్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ ర్యాలీ వర్ధంతి సభను నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రపంచం ప్రశాంతంగా ఉంటేనే ప్రజల యొక్క కొనుగోలు శక్తి కానీ ప్రజల ఆర్థిక శక్తి కానీ స్థిరంగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో అమెరికా, ఇజ్రాయిల్, ఇతర సామ్రాజ్యవాద దేశాలు అనుసరిస్తున్న యుద్ధ చర్యల వల్ల పేద ప్రజల మీద చాలా తీవ్రమైనటువంటి భారాలు పడుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా గ్యాస్ ఉత్పత్తుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. గ్యాస్ ఉత్పత్తుల రేట్ల మీద ఆధారపడ్డటువంటి నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల మీద ఆధారపడ్డటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఎటొచ్చి సగటు పేదవాని మీదనే ఈ ధరల భారం శరఘాతం అవుతూ ఉన్నది. దీనికి ప్రధాన కారణం యుద్ధ కాంక్ష కలిగినటువంటి సామ్రాజ్యవాదం, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అమెరికా ప్రధాన కారణం అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించి ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా, ఈ యుద్ధ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా వీధి మీదకి రావాలని, ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం పోరాడాలని చెప్పి షహీద్ భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల యొక్క 95వ వర్ధంతి సందర్భంగా ఎంసీపీయు పిలుపునివ్వడం అనేది జరుగుతూ ఉంది.